హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో బెల్లం అరిసెలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను అరిసెలు చేసుకోవడానికని 1 కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళని మార్చుకుంటూ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 24 గంటల తర్వాత చూస్తున్నానండి. బియ్యం అనేవి చక్కగా నానిపోయాయి కదండి. ఇలా నీళ్ళంతా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని జల్లించుకొని తీసుకోవాలి. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత పిండి అనేది ఆరిపోకుండా పిండి మీద ఒక క్లాత్ని కానీ ప్లేట్ని కానీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3/4 కేజీ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను అరిసెలు చేసే బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. 1 టీ కప్ వరకు నీళ్ళని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మరిగించుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళల్లో బెల్లం పాకం వేసి చెక్ చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా సాఫ్ట్ ఉండలా రావాలి. ఇలా పాకం వచ్చిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా జల్లించుకొని పక్కన పెట్టుకున్న పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి.
కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి వేసుకొని కలుపుకున్నప్పుడు ఇంకొకరి సహాయం తీసుకుంటే అప్పుడు పని అనేది ఈజీగా అవుతుందండి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా చేతిలోకి తీసుకొని చుడితే ఇలా ఉండ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా పిండిని కలుపుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల చల్లారక కూడా పిండి అనేది గట్టి పడలేదు, చూసారా అండి. ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి ఒక నూనె కవర్ని తీసుకొని కొంచెం పిండిని తీసుకొని అరిసెల్లా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అరిసెలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా వేయించుకున్న తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి అరిసెలు అనేవి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా ప్రెస్ చేసి తీసుకోవాలి. లేదంటే ఒక ప్లేట్ పైన ప్రెస్ చేసి ఎక్స్ట్రా నూనె అంతా పిండేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అరిసెను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే అరిసెల పిండిని అంతా అరిసెల్లా చేసుకొని తీసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక అరిసెల్లో ఉన్న నూనె మొత్తం పిండుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మన బెల్లం అరిసెలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.